హలో డెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఇప్పుడే ఫ్రీ రెన్ సీజన్ 2 అయితే కంప్లీట్ చేసేసాను. సో మనందరికీ తెలిసిందే ఫ్రీ రెన్ సీజన్ 2 చూసుకుంటే టోటల్ 10 ఎపిసోడ్స్ తోటైతే కంక్లూడ్ అయిపోతుందని చెప్పి అండ్ ఎస్టర్డే అంటే ఫ్రైడే అనమాట. సో ఫ్రీ రెన్ సీజన్ 2 అయితే కంక్లూడ్ అయిపోయింది 10th ఎపిసోడ్ తోటి. సో ఈ వీడియోలో సీజన్ 2 యొక్క హోల్ రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇప్పటివరకు మనం ఇచ్చిన హైప్ అంతా అది వర్తా కాదా అని చెప్పి కూడా మాట్లాడుకుందాం. అండ్ అంతేకాకుండా సీజన్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను వీడియో ఎండ్ ఆఫ్ ద వీడియోలో. సో డోంట్ మిస్ ఇట్. అండ్ బై ద వే ఈ సీజన్ 2 చూసుకుంటే మనకి తెలుగు డబ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీలో కూడా చూసుకుంటే సో ఫర్ 7 ఎపిసోడ్స్ వరకు వచ్చాయి. ఇంకా 3 మాత్రమే ఉన్నాయి. ఆ 3 కూడా ఎవ్రీ వీక్ ఒకటైతే రిలీజ్ అవుతుంది. సో చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. తెలుగులో కూడా చూసుకుంటే క్రంచ్ రోల్లో. సో ఇప్పుడు మనం ఇక దీని యొక్క రివ్యూ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, లాస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత కంప్లీట్లీ నాకు మైండ్ అంతా మళ్ళీ ఒకటే అనిపించింది, దీన్ని తన్నే యానిమే ఇంకొకటి ఉండదురా అని చెప్పి. ఎందుకంటే ఫ్రీ రన్ గొప్పతనం ఏంటంటే ఫ్రీ రన్ టీంకి తెలుసు ఒక స్టోరీని మనం ఒక ప్లేస్లో ఎండ్ చేస్తున్నామంటే దాన్ని ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేయాలంటే జనాలు మరి ఇంకొక సంవత్సరం వరకు దీని గురించి మాట్లాడుకోవాలి, కొత్త సీజన్ వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుకొని ఆ కొత్త సీజన్ చూడాలి అనే విధంగా అయితే ఆ స్టాఫ్ అయితే ఆలోచిస్తారనమాట. అండ్ ఎంత టాలెంటెడ్ అంటే ఆ 10th ఎపిసోడ్ చూస్తున్నంతసేపు నాకు ఏదో తెలియని ఒక ఫీలింగ్ అయితే కలిగింది. ఓకే, ఫ్రీ రన్ని నేను లైఫ్లో మర్చిపోలేను. ఎన్నో యానిమేస్ చూస్తున్నా, బట్ ఫ్రీ రన్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో కొన్ని యానిమేస్ ఉంటాయి లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేం, వాటిల్లో ఫ్రీ రన్ కూడా జాయిన్ అవుతుంది. అండ్ ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఆ రేంజ్లో ఉంటుంది అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు 9 ఎపిసోడ్స్ చూసాం కదా. సో 9 ఎపిసోడ్స్లో కొన్ని ఎపిసోడ్స్ అబ్సల్యూట్ సినిమాటిక్ అనమాట. లైక్ మనకి ఆ రెవోల్టే డీమన్ యొక్క ఫైట్ ఉండే ఎపిసోడ్ కావచ్చు, ఆర్ లేకపోతే దానికి ముందు మనకి హీరో ఆఫ్ ద సౌత్ ఎపిసోడ్ కావచ్చు. సో ఇలాంటి కొన్ని అద్భుతమైన ఎపిసోడ్లు ఉన్నాయి. అండ్ అన్ని ఎపిసోడ్లు ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఫ్రీ రెన్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఇచ్చాయి. బట్ ఈ పర్టికులర్ 10th ఎపిసోడ్ చూసిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మారిపోయింది. వన్స్ అగైన్ ఇది కదా నేను ఫ్రీ రెన్లో కోరుకునేది అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఆ బ్యూటిఫుల్ జర్నీని ఆ 10th ఎపిసోడ్లో ఇంకా ఎంత బ్యూటిఫుల్గా చూపించారంటే, ఒకవైపు మనకు కొంతమందికి కావాల్సిన యాక్షన్ ఉంటుంది, అండ్ ఇంకొక వైపు ఆ ప్రపంచం అందాన్ని వాళ్ళు పొగట్టం కావచ్చు, ఇంకొక వైపు మనకి మన గొప్ప హీరో ద హీరో వచ్చి తను మనకు ఆ విజ్డమ్ని అయితే ఇవ్వడం. సో ఇలా చూసుకుంటే వన్స్ అగైన్ మళ్ళీ మొత్తం ఫ్రీ రన్ అంతా గుర్తు చేసిందనమాట. అండ్ అది ఎండ్ అయిన విధానం లిటరల్లీ ది బెస్ట్ అనిపించింది. అండ్ ఆబ్వియస్లీ అది చూసిన తర్వాత ఫ్రీ రన్ సీజన్ 2 ఈ సీజన్లో వచ్చిన యానిమేస్లో కల్లా ది బెస్ట్ అనే ఫీలింగ్ అయితే నాకు కలిగిపోయింది. ఫ్రీ రన్లో ఉండే మ్యాజిక్ ఇదే. మనకి ఫస్ట్ ఎపిసోడ్ ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో లాస్ట్ ఎపిసోడ్ వరకు అదే రేంజ్ ఫీలింగ్ని అయితే ఇస్తారనమాట. బట్ ఇక్కడ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని టెక్నికల్గా క్రియేట్ చేసిన విధానం. సో మనందరికీ తెలిసిందే స్టాఫ్కి చాలా టైం అయితే ఉంది. 10 ఎపిసోడ్లే ఆల్మోస్ట్ 2 years గ్యాప్ తీసుకున్నారు. సో వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా చేయగలిగితే అంత బ్యూటిఫుల్గా చేయొచ్చు ఈ సీజన్నే. అండ్ వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే ఈ సీజన్ అని కాదు, రీసెంట్ టైమ్స్లో అన్ని ఎపిసోడ్లు అంత కన్సిస్టెన్సీ తోటి ఒక్కటి కూడా మనకి ఎక్కడ తక్కువ అయిపోయినట్టు అనిపించకుండా ఆ రేంజ్ యానిమేషన్, ఆ రేంజ్ స్టోరీ బోర్డింగ్, ఆ రేంజ్ కాంప్, ఆ రేంజ్ ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కలర్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ది బెస్ట్ అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్లో కాంప్ కూడా చాలా యానిమేసే ఫెయిల్ అయిపోయాయి. బట్ ఈ పర్టికులర్ ఫ్రీ రన్ ఏదైతే ఉందో బాబా కాంప్ ఏదైతే ఉందో నాకైతే ది బెస్ట్ అనిపించింది. అసలు ఒక్క చోట కూడా మనకి ప్రాబ్లం కలగదనమాట. చూస్తున్నంతసేపు ప్రతి ఆస్పెక్ట్లో టెక్నికల్గా దిస్ ఈస్ ద బెస్ట్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన యానిమేస్లో చూసుకుంటే. అండ్ స్టోరీ వైజ్గా కూడా చూసుకుంటే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. సో ఈ పర్టికులర్ సీజన్ 2లో ఉండే ఆర్క్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్నవి, అండ్ ఇవన్నీ చూసుకుంటే ఒక ప్రాపర్ జర్నీని చూపిస్తూ నెక్స్ట్ రాబోయే ఒక బిగ్ ఆర్క్కి అయితే సెటప్ లాంటిది. బట్ అలా అని చెప్పి ఇది బాగాలేదా అని కాదు. సో ఇది చూసుకుంటే మనకి అదే రేంజ్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. ఫ్రీ రన్లో ఉండే బెస్ట్ పార్ట్ అదే. అది సెటప్ అయినా కానివ్వండి, పే ఆఫ్ అయినా కానివ్వండి, అన్నీ ఇచ్చే ఎక్స్పీరియన్స్ అదే రేంజ్లో ఉంటాయి. పే ఆఫ్ ఒక 200 times ఇస్తే సెటప్ 100 times బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడ సీజన్ 2 ఇచ్చిన ఎక్స్పీరియన్స్ ఇంకా అద్భుతం. నాకు ది బెస్ట్ అనిపించింది ఏంటంటే యాజ్ ఎ మాంగా రీడర్గా నేను ఎక్స్పెక్ట్ చేయని కొన్ని మంచి మంచి సీన్స్ అయితే యాడ్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ సీజన్స్ 2లో చాలా ఒరిజినల్ సీన్స్ యాడ్ చేసి ఆల్రెడీ ఉన్న సీన్స్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఎంతో బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకున్నారు. అండ్ అది నాకు ది బెస్ట్ అనిపించింది. ఒక యాక్షన్ సీక్వెన్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఒక స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయినా కానివ్వండి, లేకపోతే క్యారెక్టర్స్ మధ్య ఇంటరాక్షన్ అయినా కానివ్వండి,
మాంగాలో ఏదుందో దానికంటే ఇంకా బెటర్గా చేసి, ఇంకా ఎక్స్టెండ్ చేసి, ఒక ప్రాపర్ క్లారిటీ ఇచ్చి, ప్రాపర్ ఎపిసోడ్ని అయితే డెలివర్ చేశారు. స్టూడియో మ్యాడోస్కి దీని మీద వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కుడోస్ అంటే కుడోస్. సీజన్ 1 చేసిన స్టాఫ్ రాలేదు అని అంటే లేరు కొంతమంది అనగానే కొంచెం భయపడ్డా సీజన్ 2 అలా ఉంటుందో లేదో అని. బట్ సీజన్ 1 కంటే బెటర్ ఈ సీజన్ 2 చూసుకుంటే అన్ని విధాలుగా. సో చెప్తున్నాను, ఫ్రీ రన్ సీజన్ 2 ఈజ్ అబ్సల్యూట్ సినిమా అనమాట. నన్ను అడిగితే అసలు మిస్ అవ్వకండి, అదైతే గ్యారంటీ ఇస్తాను. ఇక ఫ్రీ రన్ యానిమేషన్ ఒక్కటే కాదు, ఫ్రీ రన్కి ఇంకొక బెస్ట్ పార్ట్, ఫ్రీ రన్ షోకి ప్రాణం పోసే పార్ట్ ఏంటి, మ్యూజిక్. సో ఈవన్ కాల్ తను ఇచ్చిన మ్యూజిక్ ఏదైతే ఉందో సీజన్ 1లో ఎంత అద్భుతమో సీజన్ 2లో ఇంకా అద్భుతం. ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఆ మ్యూజిక్ చాయిస్, అంటే చూస్ చేసుకునే చాయిస్ కావచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్లో మ్యూజిక్ను వాడిన విధానం కావచ్చు, చూస్తుంటే కళ్ళకి ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. ఒక్కొక్క సీన్ని చూస్తుంటేనే బాగుందనుకుంటే ఆ మ్యూజిక్ ప్లే అవుతుంటే ఇంకా ఆ సీన్ని ఎలివేట్ చేసిన విధానం బాబా చెఫ్స్కిస్ అంతే. ఒక సీన్ బాగుండాలి, పండాలంటే మ్యూజిక్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్ అనమాట యానిమేస్లో చూసుకుంటే. అండ్ ఫ్రీ రన్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ అయితే ఓఎస్టీస్ ఉన్నాయన్నమాట యానిమే హిస్టరీలోనే. అండ్ ఈ సీజన్ 2లో కొత్త ఓఎస్టీలతో పాటు పాత ఓఎస్టీలని మిక్స్ చేసి మనకి తీసుకొచ్చిన విధానం ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే జోల్ ట్రాక్ యూజ్ చేసిన విధానం, ఫ్రీ రన్ ద స్లేయర్ యూజ్ చేసిన విధానం, మ్యూజిక్ భలే పడ్డాయి అనమాట కొన్ని సీన్స్లో ఈ మ్యూజిక్లు. సో మ్యూజిక్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా అనమాట. ఇక ఓపెనింగ్ ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే, ఓపెనింగ్ లులు బై మిసెస్ గ్రీన్ యాపిల్ అబ్సల్యూట్లీ నాకైతే ఈ సీజన్లో వచ్చిన వాటిలో పర్సనల్లీ ఫేవరెట్ ఓపెనింగ్ అనమాట, విజువల్ వైజ్గా అండ్ సాంగ్ వైజ్గా. ఎందుకంటే విజువల్స్ సాంగ్స్ ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయంటే ఓపెనింగ్ చూస్తుంటే ఒక పర్టికులర్ పాయింట్, నేను మాంగా చదివాను కాబట్టి నాకు స్టోరీ చాలా తెలుసు కాబట్టి క్యారెక్టర్స్ గురించి. సో ఒక పర్టికులర్ పాయింట్ ఓపెనింగ్ మొత్తాన్ని 2-3 సార్లు చూసి అర్థం చేసుకున్నాక ఓపెనింగ్ ఏం చెప్పాలనుకుంటుందో తెలుసుకున్న తర్వాత ఓపెనింగ్ చూడగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంత బాగుంది విజువల్స్, మ్యూజిక్ మ్యాచ్ అయిన విధానం. లులు నాకైతే చాలా ఇష్టం, ఇప్పటికే 100 పైన సార్లు వినేసి ఉంటాయి ఇప్పటికే. అండ్ ఆబ్వియస్లీ విజువల్స్ కూడా అదిరిపోయాయి, ఓపెనింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఇక ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఇక్కడ రెండింటి గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ 9 ఎపిసోడ్లకు ఉన్న ఎండింగ్ ఒకటి, అది చూసుకుంటే మిల్లెట్ నుంచి వచ్చిన స్టోరీ ఆఫ్ అస్, అది అబ్సల్యూట్లీ తోపు అనమాట. ఎందుకంటే లిటరల్లీ రీసెంట్ టైమ్స్లో వచ్చిన సాంగ్స్లో చాలా పాపులర్ అయిపోయింది, ఇంటర్నెట్ని మొత్తం షేక్ చేసింది వచ్చినప్పుడు. సో దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆ ఎండింగ్ విజువల్స్ కావచ్చు ది బెస్ట్. ఎందుకంటే ఆ ఎండింగ్ మొత్తం చూసుకుంటే స్కెచెస్, పేపర్ మీద గీసిన స్కెచెస్ని యానిమే రూపంలోకి తీసుకొచ్చారు. అది కూడా ట్రెడిషనల్ పేపర్ మీద గీసి వాటిని అయితే డిజిటల్లోకి తీసుకెళ్ళి పెట్టిన విధానం, ఆ ఎండింగ్ అయితే బెస్ట్. ఓపెనింగ్ బెస్ట్ ఇదే, ఎండింగ్ కూడా బెస్ట్ ఇదే ఈ సీజన్లో. అండ్ ఆ సాంగ్ కూడా అంతే అద్భుతం. బట్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఎపిసోడ్ 10th ఎపిసోడ్లో ఎండింగ్ మారిపోయింది. అంటే ఎండింగ్ విజువల్స్ లేవు. 10th ఎపిసోడ్లో చూసుకుంటే లాస్ట్లో సీన్స్ని అయితే యాడ్ చేశారు, దాంతోపాటు సాంగ్ కూడా మార్చేశారు. ద స్టోరీ ఆఫ్ అస్ అయితే కాదు సాంగ్, ఇంకొక సాంగ్ వాడారు. ఆ సాంగ్ నాకు ఇంకా బాగా నచ్చింది స్టోరీ ఆఫ్ అస్ కంటే. అది కూడా మిల్లెటే. ఈ సాంగ్ పేరు చూసుకుంటే ట్రేస్ అనమాట. సో ట్రేస్ మిల్లెట్ నుంచి, ఇది కూడా 10th ఎపిసోడ్లో అయితే ప్లే చేశారు ఈ సాంగ్ని. అండ్ ఈ సాంగ్ నాకు మెయిన్ ఎండింగ్ కంటే కూడా ఇదే సాంగ్ బాగా నచ్చింది. అది కూడా చాలా బాగుంటుంది, విజువల్స్ అద్భుతం, అది బెస్ట్ అంటే బెస్ట్ ఈ సీజన్ వచ్చిన వాటిలో. బట్ పర్సనల్లీ ఈ సాంగ్ అయితే మిల్లెట్ నుంచి నాకు ఇంకా బాగా నచ్చింది. సో ఒకసారి అది కూడా వినేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇదనమాట ఫ్రీ రన్ సీజన్ 2 రివ్యూ నేనైతే ఇవ్వాలనుకుంది. అండ్ ఆబ్వియస్లీ ఈ సీజన్లో వచ్చిన యానిమేస్లో నాకైతే పర్సనల్లీ ఇదే ఫేవరెట్. ఫ్రీ రన్ వచ్చిందంటే ఇంక వేరే యానిమే ఆ సీజన్లో నాకు నచ్చదు. కొన్ని పెద్ద యానిమే అంటే మన కొన్ని యానిమేస్ వస్తే తప్ప. సో ఎందుకంటే ఫ్రీ రన్ ఇచ్చే ఎక్స్పీరియన్స్, ఫ్రీ రన్ స్టోరీ నాకు ఆల్రెడీ తెలుసు. అండ్ ఐ ట్రస్ట్ స్టూడియో మ్యాడోస్, ఎందుకంటే వాళ్ళు సోర్స్ మెటీరియల్ని ఎలివేట్ చేస్తారు ఈజీగా. సో కాబట్టి ఆల్రెడీ మాంగా నా ఫేవరెట్, చాలా ఇష్టం. సో వాటన్నిటిని మళ్ళీ యానిమేలో చూస్తూ అంత అద్భుతంగా చూస్తుంటే ఆ ఇచ్చే ఎక్స్పీరియన్స్ అబ్సల్యూట్ బ్యూటిఫుల్. సో ఇదనమాట ఫ్రీ రన్ సీజన్ 2 గురించి నేను చెప్పాలనుకుంది. అండ్ ఇప్పుడు ఫ్రీ రన్ సీజన్ 3 విషయానికి వెళ్ళిపోతే, ఫ్రీ రన్ సీజన్ 3 అయితే అఫీషియల్గా అనౌన్స్ చేసేసారు. అండ్ అది కూడా చూసుకుంటే అక్టోబర్ 2027, అంటే ఇప్పటి నుంచి 1.5 year అయితే ఉందన్నమాట. సో అక్టోబర్ 2027లో ఫ్రీ రన్ సీజన్ 3 రాబోతుంది. సో అది చూసుకుంటే గోల్డెన్ ల్యాండ్ ఆర్క్ అనమాట. సో ఈ 10th ఎపిసోడ్లోనే గోల్డెన్ ల్యాండ్ ఆర్క్ సంబంధించిన చిన్న సీన్ అయితే పెడతారు, లైక్ నెక్స్ట్ జరగబోయే ఆర్క్ ఏంటని చెప్పి టెంకెన్ తోటి. సో ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది చూడండి, అదే నెక్స్ట్ రాబోయే ఆర్క్ అనమాట.
సో ఆర్క్ని మీరు ఒకవేళ మాంగాలో ఇప్పుడు సీజన్ 2 తర్వాత చదవాలనుకుంటే కనుక చాప్టర్ 81 నుంచి అయితే చదవండి. అక్కడి నుంచి గోల్డెన్ ఆర్క్ స్టార్ట్ అవుతుంది. సో సీజన్ 2కి కంటిన్యూషన్ కూడా అదే. సో అక్కడి నుంచి చదివితే మీకైతే ప్రాపర్గా అర్థమవుతుంది స్టోరీ చూసుకుంటే. సో ఇదనమాట ఇవాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా నచ్చిందో కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దామంటే బాబాయ్.